యంగ్ టైగర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో దేవర రికార్డును సృష్టించింది. కొరటాల శివ డైరెక్షన్ లో విజువల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది. ఆమె తెలుగులోకి దేవర చిత్రంతో అడుగు పెడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కలిసి పలు సినిమాల్లో నటించారు. వారిద్దరి మధ్య చాలా వయస్సు తేడా ఉన్నా హీరో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలిచారు. ఇప్పుడు వారి వారసులు హీరో హీరోయిన్ గా కలిసి నటించడంతో సహజంగానే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ల కాంబో మూవీ కోసం 4-5 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ ఎదురు చూశారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ తో ఆమె నటించిన నేపథ్యంలో దేవర సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించడంతో బాలీవుడ్ లో కూడా దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సైఫ్ దేవరతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ధ్ సంగీతం అందించగా బెస్ట్ టెక్నీషియన్లు పనిచేశారు. ఎన్టీఆర్ ను సింపుల్ గా స్క్రీన్ మీద చూస్తేనే ఫ్యాన్స్ రెచ్చిపోతారు. అలాంటిది ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తే ఇక మాటలు లేవు. ప్రతి ఒక్కరికి దేవర సినిమా డబుల్ ధమాకా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ను 2 పాత్రల్లో చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ అంచనాల నేపథ్యంలో దేవరకు సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. దేవరకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలోని హైలైట్స్ గా ఏముండబోతున్నాయనేది మేకర్స్ కామెంట్లు పెడుతున్నారు. దేవరకు అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తుంది. వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచే ఓవర్సీస్ క్రిటిక్ ఉమైర్ సంధు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన చెప్పింది కొన్ని నిజమయ్యాయి, కొన్ని కాలేదు. కానీ చాలా వరకు ఇట్లు అయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఎన్టీఆర్ నటనపై ఉమైర్ సంధు ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్ నట విశ్వరూపం, అసాధారణ నటనతో మెప్పించాడని ప్రశంసలతో ముంచెత్తాడు. తారక్ నటన అద్భుతంగా ఉందని, సినిమాకు కావాల్సిన పవర్ ఇచ్చాడని ఉమైర్ అన్నాడు. యంగ్ టైగర్ కు పోటీగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో అద్భుతమని, ఇద్దరి స్టార్స్ నటన మరో లెవెల్ అంటూ చెప్పాడు. దేవర మూవీతో ఎన్టీఆర్ సోలో హీరోగా అదిరిపోయే యాక్టింగ్ తో రాబోతున్నాడని చెప్పాడు. ఎన్టీఆర్ లుక్ క్రేజీగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ తన మెస్మరైజింగ్ యాక్టింగ్ తో అందరినీ కట్టిపడేస్తాడని చెప్పాడు. మరోవైపు సైఫ్ మళ్లీ ఫామ్ లోకి తిరిగి వచ్చాడని, యాక్షన్ సీన్లలో దుమ్ము రేపాడన్నాడు. ఇలా ఉండగా దేవరలో అందాల భామ జాన్వీ కపూర్ పాత్ర సెట్ కాలేదని, ఇరికించినట్లుగా ఉందని చెప్పుకొచ్చాడు. మామూలు స్టోరీనే కానీ ఎంగేజ్ గా ఉంటుందన్నారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. మ్యూజిక్ దేవరకు పెద్ద ఎసెట్ అని, బీజిఎం పగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా దేవర పైసా వసూలు మూవీ అని, బిగ్ స్క్రీన్ పై మంచి ఫీలింగ్ కలిగిస్తుందన్నాడు. అలాగే ఓవర్సీస్ నుంచి అద్భుతమైన సమాచారం ప్రకారం ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ గానీ అదిరిపోయిందంటున్నాడు. షార్క్ తో చేసే ఫైట్ తెలుగులోనే కాదు ఇండియాలోనే ఇంతవరకు ఎవరూ చూడని రీతిలో ఉంటుందన్నారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అని, సముద్రంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. ఆయన సినిమా చూశాడో లేదో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇది చూసి ఖుషి అవుతున్నారు. రెచ్చిపోవడానికి ఇది చాలంటున్నారు. అలాగే సెన్సార్ రిపోర్టును బట్టి చూసే సినిమాలో ఎన్టీఆర్ నటన, సైఫ్ అలీ ఖాన్ తో ఫైట్ అదిరిపోయాయని, 2 పాత్రల్లో తారక్ మంచి ట్రీట్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దేవర 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. దేవర పార్ట్ 1 ఫలితాన్ని బట్టి 2వ పార్ట్ ఉండబోతుందని టాక్.